మాకేదో తెలుసు రామలక్ష్మణ్ క్యాపులు పెట్టుకున్నారు, సినిమాలో ఉన్నారు అనుకోవాల్సిన అవసరం లేదు. సరదాగా మనం మీకు తెలియదు ఏమి లేదు, అందరు సీనియర్ మాస్టర్స్ అప్పుడప్పుడు తెలిసిందే కొంచెం ఈ ప్రపంచ విషయాలు, సంసార విషయాలు, ఈ దేహం మోహంపై కొంచెం పెంచుకొని మనం మర్చిపోతున్నాం. గుర్తు చేయడానికే తప్ప ఇంక వేరే తెలియదని కాదు. ప్రపంచ విషయాల్లో మనిషి అసలు ఏంటంటే ఒక మనిషి మాట్లాడుతున్నా, ఒక మనిషి చూస్తున్నా, ఒక మనిషి వింటున్నా, వాళ్ళలో ఉన్నది దైవత్వమే. అంటే మనం దాన్ని గుర్తించకపోవటం వల్ల మనకి నాకు నొప్పులు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి అన్నాం. కానీ మనలో ఉన్నది మాట్లాడటానికి, వినటానికి, నడుపుతానికి ఒక శక్తి ఉంచుడు, అదే దైవం, అదే భగవంతుడు. మనుషులు ఎవరయ్యా అంటే శవాలు, చచ్చిపోయిన వాళ్ళు. చచ్చిపోయిన మనిషి మాట్లాడకుండా చూడకున్నాడంటే అతను శవం, అంటే అతను మనిషి. ఇప్పుడు మనం అంతా ఏంటంటే భగవంతులే. యాక్చువల్గా మనం మాట్లాడుతూ చూస్తున్నాం కాబట్టి భగవంతులే. మనం ఎక్కడంటే మర్చిపోయి మనం మనిషి అనుకుంటున్నాం. అక్కడ వచ్చేది తేడా. కాబట్టి అనంతమైన శక్తి ఉన్న మనుషులు ఎవరంటే మనమే. మనకు మించిన శక్తి పురోటు ప్రపంచంలో ఎవ్వరు లేదు. అందుకని ధైర్యంగా, ఆనందంగా కూర్చోండి. ఈ మానవ జన్మ అనేది అద్భుతమైన మనకు వరం అన్నమాట. సరదాగా భగవంతుడు ఆడుకోవడానికి పంపించాడు ఇక్కడ మనల్ని. సరదాగా ఎంజాయ్ చేయండి అని పంపించాడు. మనము అది మర్చిపోయి నా పిల్లలు, నా ఇల్లు, నా దేహం, నేను అనే భావనతో మనం చిక్కుకొని నాకే షుగర్ వచ్చింది, నాకే బీపీ వచ్చింది అని చెప్పి అన్నీ నా అన్నప్పుడు ఈ కూడా నీయే కదా. నా ఇల్లు నాయని ఎప్పుడైతే నువ్వు స్టార్ట్ చేసావంటే నాయి నేననే 2 వార్తల్లో స్టార్ట్ చేస్తే ఇవన్నీ కూడా మీయే. అన్ని కలర్ మారిపోద్ది, సిచ్యువేషన్ మారిపోయింది అక్కడ ఒక్క క్షణమే. అందుకని పరమాత్మ స్వరూపులారా, మేము మీకు కొత్త వాళ్ళు కాబట్టి కొన్ని మీటింగ్లు కూడా చెప్తున్నాము. ధ్యానం మాస్టర్స్ అందరూ పెద్ద మాస్టర్స్ కాబట్టి మనకి 3 సింహాలు కనిపించిన 4వ సింహం ఆత్మ. ఒకటి ప్రపంచం, 2వది సంసారం సింహం, 3వది దేహ సింహం, కనిపించిందే ఆత్మసింహం 4వది. ఈ 3ని మనం అధిగమించిన రోజే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏంటంటే తల్లి యాక్చువల్గా ఈ 3 మనల్ని ఆడేస్తున్నాయి. ఈ 3 లోపలే 24 అవర్స్ మనం నిమగ్నం అయిపోయి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం కొట్టుమెట్లు ఆడుతున్నాం అనమాట. ఈరోజు ఆ 3ని పక్కన పెట్టి ఈ క్షణం మీతోటి మీరు అసలు ఆత్మ అంటే ఎవరు, అసలు 3కి ఆత్మకి సంబంధం ఏంటి, ఈ 3లో నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నాం, యాక్చువల్గా సత్యాన్ని మనం ఈరోజు తెచ్చుకుపోతున్నాం. ఈరోజు యాక్చువల్గా నేను అష్టవక్ర గీత బుక్ని, సినిమానంద మిషన్ వాళ్ళు రాసిన బుక్ మీరు చదవండి. దాంట్లో చెప్తున్నది ఏంటంటే ఆత్మ మించిన అనంతమైన శక్తి ఒక ఆత్మకి పంచేంద్రియాలు సేవకులు అంటారు. మన కళ్ళు, చేతులు, కాళ్ళు, మనస్సు ఆత్మకి సేవకు అంటే ఒక పనిముట్లు ఇవి. అలాగే దేహం చిన్న పనిముట్టు, దీనికంటే పంచిభూతాలు ఇంకా ఆయన సేవకులు అంట. సూర్యుడు వెలుతురు ఆత్మకి దీపం వెళ్తే మార్నింగ్ రాగానే మనకి సూర్యుడు ఉదయం వస్తున్నారు కదా, విశ్వం అనే శక్తి నీకు ఒక లైట్ ఇస్తుంది, అంటే నీకు ఒక ఉపయోగపడుతుంది సేవకుడు. గాలి నీ సేవకురాలంట, భూమి నడపడానికి ఉపయోగపడే సేవకురాలు, వాటర్ అంటే సముద్రం, అంటే అనంతమైన ఒక శక్తి పరులని తెలియకుండా శక్తిహీనులు అయిపోయాం. అంటే ఇలా అయిపోయాం మనం. విశ్వం అంతా పంచభూతాలే నీకు పరికరాలు, సేవ చేస్తున్నాయి, నీకు సేవ చేస్తున్నాయి. లైట్ పొద్దున్నే మన కరెంట్ అయితే అంత బిల్లు కడుతున్నాం. విశ్వం నీకు పొద్దున్న లేచి పెద్ద లైట్ వస్తుంది, సూర్యుడు. ఆ లైట్ ఏంటి ఉపయోగకరం వాడుకోవడానికి, అదే నీకు సేవకురాలు. సముద్రంలో వాటర్ మొత్తం ఒక ఆవిరి అయిపోయి ఆకాశంలోకి పగిలిపోయి వర్షం కురిసి నీకు ఉపయోగపడుతుంది, నీకు సేవకురాలు సముద్రం. అంటే అంత పెద్ద విశ్వానికి నువ్వు యజమానివి, మరిచిపోయి మనం బానిసలు అయిపోయాం. మన సేవకులను అంటే యజమాని పోయి పాలేరు అయిపోయాం. అది తెలుసుకోవడం కోసం ఈరోజు మన మీటింగ్. గుడ్. అంతే. 3 సింహాల గురించి చెప్పాం కదా. ప్రపంచం, ఆ ప్రపంచం ఏంటంటే ఎలా ఉంటుందంటే మీరు చేస్తున్న బిజినెస్ కావచ్చు, మీరు పనులు కావచ్చు, మీ వ్యాపారాలు కావచ్చు, వీటన్నిటి లోపల ఒకరోజు లాభం వచ్చింది, ఒకరోజు నష్టం వచ్చింది.
ఇది నిరంతరం ఒకే రకంగా ఉండదు ప్రపంచం అనేది. ఒకరోజు మీ యజమాని పొగుడుతారు, ఒకరోజు తిడతాడు, ఒకరోజు నీ బిజినెస్ లాభం వచ్చింది, ఒకరోజు నష్టం వచ్చింది. ప్రపంచ విషయాలు మట్టుకి నిరంతరం మారుతూ ఉంటుంది. దీనిలో బట్టి ఒకే రకంగా ఉండదు. ఇది ఫస్ట్ తెలుసుకోండి. మనం ఎక్కడ ఫిక్స్ అయ్యి బాధ వస్తుందంటే నాకు ఎప్పుడు ఒకే రకంగా ఉండాలని ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం చూడు, ఇక్కడే మనకు దుఃఖం, షుగర్, బీపీల కారణం వస్తున్నాయి. ప్రపంచ విషయాలు నిరంతరం మారుతుంది, అది మారేదేను. లాభ నష్టాలు అనేది ఒక లాభ నష్టాలు సహజంగా జరుగుతూనే ఉంటాయి. మనకు లాభం వచ్చింది అనుకోండి, ఇంకోటి నష్టం వచ్చింది. మనకు లాభం వస్తే ఇంకోటి నష్టం వచ్చింది, ఇంకోటి లాభం వస్తే మనకు నష్టం వచ్చింది అనమాట. మన షాపు నష్టపోయాం అనుకోండి, ఇంకోటి లాభం వచ్చినట్టే కదా. అతను ఎవరు వసుదేవ కుటుంబం కదా, అతను లాభం వచ్చింది కదా. అప్పుడు ఏమన్నా ఓహో నాకు నష్టం వచ్చిందంటే ఇంకోటి లాభం వచ్చి ఉంటుంది అనే భావన మనలో ఉందనుకోండి, అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. ఇది ఫస్ట్. రెండోది దేహం, సంసారంలో అంటే మాకు అనుభవం, అంటే మీకు అనుభవం ఉందో లేదో కానీ, మా ఆవిడ గారు ఒక 4-5 రోజులు ఏమంటే మీరు దొరకటం మాకు దేవుళ్ళలాగండి అంటది. ఒక 4-5 రోజులు పోయిన తర్వాత మొదలస్టుకోడు మా నాన్న మీకేట గట్టి పెట్టాడు నన్నే అంటుంది. అది మీకు జరుగుతుంటే చెప్పొద్దులే. సంసారంలో పిల్లోడు అమ్మ అని చెప్పి మీ ఒళ్ళో కొనుక్కొని అని అలా ఉచితం అమ్మ అని అంటాడు. కొన్నాళ్ళ తర్వాత ఈ మాట వినడు. ఇలాంటి కొడుకు పుడుతున్నా నాకు అదృష్టం ఉంటావు, మళ్ళీ అదే మరి ఇలాంటి కొడుకు దొరకడం నాకు దురదృష్టం ఉంటావు. మ్యాన్ గారు అంటారు, లక్ష్మి మీరు దొరకటం ఎక్కడి నుంచి వచ్చావు, నాకు ఎంత అదృష్టం అంటాడు. ఒక 10-15 రోజుల తర్వాత ఆయన తిరగాక నీ బుద్ధి లేదని నేను చేసుకున్నానని తిడతాడు. అది సహజం. దీని లోపల సంసారం లోపల ఒకే రకంగా ఉండదు అనుకోవటం అజ్ఞానం. హస్బెండ్ తిడుతున్నప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓ రేపు పొగుడుతాడు కదా. భార్య హస్బెండ్ భర్తను తిడుతున్నప్పుడు కోపడ్డప్పుడు ఓహో రేపు పొగుడుతుంది కదా. ఇది నిరంతరం సంసారం అనేది కష్టాలు, నష్టాలు, పొగిడింతలు, తిట్టులు, ఇది సహజంగా జరుగుతుంటుంది. దీనిలో నిరంతరం మీ ఆయన నిన్ను పొగడాలని ఎక్స్పెక్ట్ చేస్తే నీకు దుఃఖం, నిరంతరం మీ భర్త నిన్ను పొగడాలనుకుని ఎక్స్పెక్ట్ చేస్తే అది నీకు దుఃఖం. ఇది సహజంగా జరుగుతుంది, అది మీకు జరుగుతుంటుంది. అర్థంకమ్మా? అలాగే దేహంలో తిన్నప్పుడు అరుగుతుంది, ఒకరోజు హ్యాపీ తలనొప్పి, ఒకరోజు హుషారుగా బాడీ ఉంటుంది, ఒకరోజు తలనొప్పి వస్తుంది, ఒక నడుము నొప్పి వస్తుంది. దీనిలో మార్పు చెందుతుంది. దీనిలో కూడా నిరంతరం ఆనందం ఉండదు, నిరంతరం మారేదే. ఇది మనం అందరం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్నదానికి మనందరి కారణం ఏంటంటే ఈ మారే దాని గురించి నిజం అనుకొని వద్దు. ఇప్పుడు మారన్నది ఒకటి ఉంది కాబట్టి మనం అందరం తెలుసుకోవడానికి వచ్చాం. ఇప్పుడు సినిమా థియేటర్లకి, మ్యారేజ్లకి, బర్త్డేకి వెళ్ళే వాళ్ళంతా ఏంటంటే ఆ మారే దాంట్లోనే వాళ్ళంతా మీరన్నా కానీ ఇక మారకుండా ఇదేంటే మారిపోతుంది, కష్టపడుతుంది, వారిని ఏంటి అని తెలుసుకోవడం కోసం అందరూ వచ్చారు. చూడు అంటే గుడ్డి కంటే మెల్లబెట్టుంటారు కదా. చూడండి, పెళ్లి జరుగుతుంటుంది, పెళ్ళి అందరూ పొడిచేరు కొట్టుకుని రండి అవుతారు. ఆ పెళ్లి 4 రోజులు అయిపోగానే అలా అప్పురోళ్ళు అలా కూడా ఈ కూడా చిన్న మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎన్ని మేము చూసి వచ్చావు నా మిత్రులారా, అర్థమైందా? ఈ మూటి లోపల నిరంతరం ఒకే రకంగా ఉండదు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే ఒక క్లారిటీగా ఉండవచ్చు. ఓహో ఇలా తక్కువ వచ్చిందంటే రేపు ఆనందంగా ఉంటారు, ఇలా లాభం వస్తే రేపు నష్టపోతుంది. ఈ మూటి లోపల నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ సత్యాన్ని మీరు నిజంగా క్లారిటీగా మీరు తెలుసుకుంటే ప్రాబ్లం ఉండదు. మారన్నదే ఆత్మస్థితి. మనం ఉండా లేకపోయినా అన్నిటిలో ఉండేది ఆత్మస్థితి, అది మార్పు రానిది. అప్పుడు ఈ 3 అనిత్యము, మన ఆత్మస్థితి స్థిరమైంది అని సత్యాన్ని మనం తెలుసుకొని ఈ ధ్యానంలో చేసే పని అయితే, ఇది దేహానికే కదా వచ్చేది రోగాలు, ఓ సంసారికే కదా అప్పటి నుంచి వచ్చేది, బిజినెస్ దగ్గర లాభ నష్టాలు అంటుకుంటూ వచ్చి ఆత్మస్థితికి లాభ నష్టాలు లేవు కదా, ఆత్మకి షుగర్ బీపీ లేవు కదా. ఎవరన్నా ఆత్మకి వెళ్ళి నాకు షుగర్ వచ్చిందని ఆత్మ అని ఎవరైనా హాస్పిటల్ ఎవరైనా చూపించారా? ఎవరన్నా మేము హాస్పిటల్ ఇప్పుడు మన ఈ దేహానికి 5 స్టార్ హోటల్లో 5 స్టార్ హాస్పిటల్ ఉన్నాయి కానీ ఆత్మకి ఎక్కడన్నా హాస్పిటల్ ఏమంటే ఆత్మకి హాస్పిటల్ ఏమైనా ఉందా? ఆత్మకు షుగర్ బీపీ ఏమైనా చెప్పుకుంటారా? ఏమంటే నాకు వచ్చిందండి, మా కళ్ళు మసకలు వచ్చినాయండి, అన్నీ దేనికి వస్తున్నాయి? దేహానికే కదా. మా ఆయన సరిగ్గా కొడుతున్నా తాగి వస్తున్నాడండి, మా పిల్లవాడు తిడుతున్నాడండి, మా ఆవిడ తిడుతుందండి. దేనికి?
లేకనికే కదా. మనం బిజినెస్ లాస్ వచ్చింది, లాభం వచ్చింది దేనికి? ఆత్మకి లాసు లాభాలు, షుగరు, బీపీలు, చచ్చిపోవటాలు ఏదన్నా చూసారా మీరు? మనం ఎట్లా ఉన్నామంటే బురదలో దిగేసి బురదలో నుంచొని నాకు బురద అవుతుంది అన్నాం. బయటికి రావాలి కదా ఫస్ట్. అక్కడే ఉండి దేహ స్థితిలోనే ఉండి, సంసార స్థితిలోనే ఉండి, సమాజ స్థితిలోనే ఉండి, కష్టాల సుఖాల నుంచి దేవుడా కాపాడన్నాం. ఎట్లా అవుతుంది? ఆయన అంటాడు, భగవంతుడు అంటాడు, నువ్వు దాని నుంచి బయటికి రా నా ఎంతకి. అందుకని బయటికి రావడానికి పిలిచిన వాళ్ళే సుభాష్ పత్రి గారు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వాళ్ళందరూ ఏంటంటే బయటికి రండి అని పిలిచారు. బుద్ధుడు వీళ్ళంతా. వాళ్ళందరిలో బయటకు వచ్చిన వాళ్ళే, కొద్దిగా బయటకు వచ్చిన వాళ్ళే మీరందరూ. కొంచెం బుద్ధి కంటే మెల్ల బెటర్ అంటారు కదా. మీకంటే గురుగారు కొద్ది ముందుకు వచ్చేవాడు, మీరు కొంచెం ఒడ్డు ఉంటారు. కాబట్టి బురదలో మట్టుకు లేరు మీరు ఒడ్డులు ఉంటారు. ఇంకా కొంచెం ఒడ్డుకు రమ్మంటారు. మేము ఆల్రెడీ కొంచెం కొద్దిగా రండి అన్నాం. మనం ఏంటంటే చాలా మంది మన ధ్యాన మిత్రులు కూడా మనస్సు, నేను ధ్యానం చేస్తుంటే అది నాకు వశ్యం కావట్లేదు, ఆలోచనలు ఎక్కువ అవుతున్నాయి అనేది మనకు ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి. దీని మీద ఒక చిన్న జోక్ చెప్పడానికి మనసు గురించి ఆపోజిట్ వెళ్దామని మీకు చిన్న వచ్చాం. మా ఊర్లో ఒక ఆయన పెద్ద ఆయన ఒక కథ చెప్పాడు మాకు. ఒక ఊర్లో అతనికి ఒక ఆవిడికి దెయ్యం పెట్టిందంట. దెయ్యం పెడితే ఒక భూతవజ్జులు అంటారు, ఆ కాలంలో దెయ్యం పోగొట్టని పిలిచారంట. అది ఎంతమంది భూతవజ్జులు వచ్చినా కానీ ఆవిడ దెయ్యాన్ని పోగొట్టడానికి వెళ్ళగాలంట. అప్పుడు గురుగారు లాంటి అతను వెళ్ళి అసలు దెయ్యం ఎలా చనిపోయి వచ్చి అన్ని చేసి పోవడం అడ్డుతుందంట. అప్పుడు ఒక తెల్లిగల్ల భూతవజ్జుడు మన పత్రిక లాంటి ఒక అతను వెళ్ళి అసలు ఈ దెయ్యం అనే ఏవిడ ఎలా చచ్చిపోయింది, ఆవిడ గుణం ఏంటనే అనటానికి ఆరా చేశాడంట. మన అందరం మళ్ళీ అంట ధ్యానంలాగా. అప్పుడు ఆ ఊళ్ళో అంతా ఎలా చచ్చిపోయినాయంటే ఆవిడకంటే ఒక అలవాటు ఉందండి, వద్దన్న పని చేస్తుంది. చచ్చిపోయిన దెయ్యం వద్దన్న పని చేస్తుంది. అంటే నువ్వు అటు పోతాను అనుకో అటు పోద్ది. అట్లాంటి గుణం ఉండదు దెయ్యం ఆ మనిషి. ఆవిడ ఒక చెరువులో నీళ్లు పట్టుకోవడానికి వెళ్ళిందంట. చెరువు నీళ్ళు తెలుసుకున్న పాత్రలో వాళ్ళ బిందెలతో నీళ్లు పట్టుకొచ్చుంటారు కదా. పక్కన ఒడ్లో ఒక ఆవిడ ఉండి, లోతుకు పోవద్దమ్మా, లోతుకు పోవద్దు, అది గుంట ఎక్కువ ఉందంట. ఆవిడ వద్దన్నాడు కదా, వద్దన పని చేస్తుంది కదా. ఇప్పుడు లోటుకు పోయి చచ్చిపోయింది. ఆ దెయ్యం వీడు పట్టుకుంది, ఆ దెయ్యం వాడు పట్టుకుంది. ఎంతమంది వచ్చినా కానీ పో అంటే పోదు, ఆ దెయ్యం అలవాట్లేదు కదా, పో అంటే ఉంటుంది. అప్పుడు పత్రిక గారు ఐడియా తెలుసుకోండి, ఈ దెయ్యానికి పోము ఉంటే ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని ఉండముంటే పోద్ది. అప్పుడు పత్రిక గారు వచ్చారంట, దెయ్యం ఉండు వెళ్ళిపోయినారు. అట్లాగే ఇప్పుడు మన మనసులు ఏంటంటే మళ్ళీ ఉన్న మనసు ఆలోచన రావద్దు అనుకో, వస్తాయి మీరు రండి రానుకో పోతాయి. ఆలోచనలు రండి అని అనుకో, పోతాయి. ఎవరైతే ఆలోచనలు వస్తున్నాయో వాటిని మట్టుకు పోమనొద్దు, వాటికి ఆపోజిట్ దెయ్యం ఉండద్దు. ఇప్పుడు ఆలోచనలు రండి అని అనుకో, పోతాయి. తెలుస్తా రండి అంటుండాలి. అలాగే మీరు కళ్ళు మూసుకొని రావద్దు పోతాయి. అలాగే షుగర్లు బీపీలు ఏంటంటే అవి మనం కానీ వచ్చి నేను భయపడ్డామంటే నేను ఇప్పుడు బావు ఇప్పుడు సేమ్ ఆపోజిట్ షుగరా రాను పోద్ది. బీపీ షుగర్ బీపీ ఉందని నాకు బీపీ ఉందని చూడు, మన ఇళ్ళలో నాకు బీపీ ఉందని చెప్పొద్దు. ఆ బీపీనే భయపెట్టాలంటే బీపీ ఎంతసేపు అని ఉండు, నన్ను ఏం చేయలేవు అని వెళ్ళిపోద్ది. ఇది పోయేదానికి వచ్చేది నాకెందుకు అంటే నేను పోయేదాన్ని వచ్చేదాన్ని కాదు. ఒక చిన్న టెక్నిక్స్ మనగా నేర్చుకుంటే, మీ ఫైట్ మాస్టర్ కాబట్టి చిన్న టెక్నిక్ ఇచ్చామన్నమాట, ఇప్పుడు వాడుకోండి అవసరం అయితే. అందుకని ఆలోచనలు కానీ పామున్నారు అనుకో ఉంటాయి. కాబట్టి ఆలోచనలు అనేది మీరు పెంచుకున్న పిల్లలు వాడు. మీ పిల్లలు నాకు వద్దు పో అంటే మీ పిల్లలు ఊరుకుంటారా? నగలు కావాలని నువ్వు కోరి బాగా పెంచుకున్నావు, కళ్ళు ముట్టుకుని నగల ఆలోచనలు వస్తుంది. నగలు మాది దుకాణంలో పెట్టారు, అవి వస్తాయా రావా, పెళ్ళికి వెళ్ళాలి, మళ్ళీ వేసుకున్నారా, ఏం వస్తాయి మీకు? అవి మీరు పెట్టిన పిల్లలే కదా. అందుకే అప్పుడు ఏమన్నాలంటే ఆలోచన వస్తున్నప్పుడు అటు మేము మాట్లాడండి, మేము మాట్లాడతాం. అమ్మ అది నేను తెలిసో తెలియకో ఒక టైంలో మిమ్మల్ని పెంచిన మాట నిజమే, నాకు ఇప్పుడు ఏజ్ అయిపోయింది, నాకు ఏజ్ అయ్యింది, పత్రిక గారు ధ్యానం అని చెప్పాడు, నీకు పెంచే సమయం లేదు, ఆత్మ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి దయచేసి మమ్మల్ని డిస్టర్బెన్స్ చేయొద్దు. వాటిని
పరాయం పెట్టి అక్కడ మాట్లాడాలని ఆలోచిస్తున్నాయి. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి, నేను ఏదో కోరికలు ఏమన్నా నగల ఎగులు చేరలుగా అనుకున్నాను, ఇప్పుడు అవన్నీ వదిలేసి నేను ఆత్మ నేను అనుకుంటున్నానమ్మా అని ఆయనతో మాట్లాడాలనుకోండి. ఓ ఇదో ట్రై చేయకుండా వదిలేస్తాయి. మీరు రావద్దంటే నా వస్తా అండి. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈరోజు చెప్పుకోవాల్సింది ఏంటంటే, మీ దేహంలో నేను అనంతమైన శక్తిని మీరు ధ్యానం చేసేటప్పుడు, మీరంతా కూడా బంగారు తల్లు ఆల్రెడీ సీనియర్ మోస్ట్ 60-50 పైన ఉన్నారు కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఏంటంటే, నేను అనంతమైన శక్తిని, నేను నాకు షుగర్ బీపీలు అనేది ఏంటంటే అవి చిన్న చిన్న విషయాలు అమ్మా. చిన్న పిల్లోడు ఏదైనా ఏడుతూ ఉంటే మనం పట్టుకుంటాం. చిన్న షుగరు బీపీ తలనొప్పులు గిల్లనొప్పులు అంతా దేహానికి వచ్చేంతా కూడా చాలా స్వల్ప విషయాలు అనమాట అనే ఒక తత్వంతో మీరు ధ్యానంలో మనం కూర్చొని ఆ విశ్వంతో కానీ మీరు కనెక్ట్ అయితే అసలు నీ దేహం అనేది చాలా ఒక చిన్న నీటి బొడుతో సమానం అనేది మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్ చెబుతాం. ఏంటంటే మీ ధ్యానంలో కూర్చొని ఆలోచన వచ్చింది. పంటలన్నీ ఎవరు పండిస్తున్నారు? రైతులు. మనుషుల కోసమేగా. సినిమాలన్నీ ఎవరు చేస్తున్నాం? మేము మనుషుల కోసమేగా. వర్షం అంతా ఎవరు పడుతుంది? మనుషులు జంతువుల కోసమేగా. ఎవరికి? సూర్యుడు అంతా ఎండ ఎవరు కోసం? మనుషుల కోసమేగా. ఈ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ ఎవరు పని చేస్తున్నారు? మనుషుల కోసమేగా. ఈ రియల్ ఎస్టేట్ పని చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ ఎవరు పని చేస్తున్నారు? అక్కడ ఎవరు ఫోటో వస్తుంది? నరేంద్ర మోడీ గారు ఎవరు పని చేస్తున్నాడు? మనుషుల కోసమేగా. మీ హస్బెండ్ ఎవరు పని చేస్తున్నాడు? మీకోసమేగా. మీరంతా ఎవరు పని చేస్తున్నారు? మీ పిల్లల కోసమేగా. ఇదంతా చూస్తుంటే ప్రపంచం అంతా ఒక వస్తే కుటుంబంలాగా అందరం కలిసి పనిచేసుకొని వాళ్ళకి అవసరం తగ్గట్టుగా తింటున్నాం మనం. వాళ్ళు తెలిసి ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, మీ సినిమాలు చేస్తున్నాం, ఒకటి పంట పండిస్తున్నాడు, ఒకడు ప్రధానమంత్రి అంటున్నారు, ఒకళ్ళు ఎమ్మెల్యే అంటారు, ఎంపీ అంటున్నారు, ఒకళ్ళు హౌస్ వైఫ్ అంటారు. అందరూ ఏంటంటే మనం అందరూ పని ఎవరు చేస్తున్నామంటే మన ఆత్మలో ఉన్న జీవుడికి వసుదేవ కుటుంబం అనే ఈ విశ్వానికి పనిచేస్తున్నాం. ఒకళ్ళు బట్టలు నేస్తున్నారు, ఒకళ్ళు చెప్పులు కుడుతున్నారు, అది మనుషులకే చెప్పులు ఎవరు కొడుతున్నారు? మనుషులకి. బట్టలు ఎవరు నేస్తున్నారు? మనుషులకి. చెప్తారు మనుషులకి. నీకు మీరు మిషన్ కొడుతున్నారు మరి ఎవరికి? మనుషులకి. చిన్న చిన్న పనులు చేస్తుంటారు కదా, సాఫ్ట్వేర్ ఎవరికి? మనుషులకి. ఈ ప్రపంచం అంతా ఒక చైన్ సిస్టమ్ లాగా ఒకే ఒక శక్తికి అందరూ జీవుడు అనే చైతన్యం కోసం అందరూ పనిచేస్తున్నాం. అర్థమైంది? అందరూ రొటీన్గా జాయిన్ చేస్తున్నావు. పంట పండిస్తున్నారు, మనం తింటున్నాం, మనం ఇది డబ్బులు సంపాదిస్తున్నాం, నువ్వు తింటున్నావు, బట్టలు నేస్తున్నారు. రొటీన్ సైన్స్ సిస్టమ్ లాగా వసుదేవ కుటుంబం అనే ఒక ఈ మెగా విశ్వం అని ఈ పెద్ద ఫ్యామిలీలో వాళ్ళకి తెలిసినట్టుగా వాళ్ళు పనులు చేసుకుంటూ జీవనం గడుపుతూ వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు దీనిలో కుల మత భేదాలు ప్రాంత భేదాలు ఏమి ఆత్మస్థితిగా మనం వెళ్తే, అందుకని మనం ఆత్మస్థితి లేగిన కాబట్టి మనం వాటికి దూరంగా ఉన్నాం కాబట్టి దానికి మాట్లాడకూడదు. మీరు అంతా చేస్తూ ఓకే. కాబట్టి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు అలాంటి విశ్వతత్వంతో ఉండి దేహతత్వం గురించి మర్చిపోండి. పొద్దున్న మామూలు ధ్యానం వచ్చింది, మేము తెల్లదామన్నా ధ్యానంలో కూర్చొని మేము 3 గంటలు కూర్చున్నప్పుడు రోజుకు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. చెప్పాడు. మేము 3 o'clock లేస్తాము, 3 to 5 ధ్యానంలో కూర్చుంటాం, 5 to 6 సూర్య నమస్కారం ప్రాణాయామం వాకింగ్ 1 hour మేము చేసి మధ్యాహ్నం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. పొద్దున్న ధ్యానంలో వచ్చిన అనుభవం బెదరకే గొప్ప అనుభవం అంతా మాట్లాడుతున్నాం, మీతో పంచుకున్నాం. ఇప్పుడు పొద్దున అది లేటెస్ట్ అంటే హాట్ కేక్, అది హాట్ కేక్ ఇప్పుడు తయారు చేసి మీకు వండి వేడేడు అన్నం పెడుతున్నట్టు. ఇది చెప్పు. అంటే ఈ దేహతత్వం గురించి మాట్లాడుకునే విషయమే. అమ్మ చేయించే కూర్చోండి. పిల్లలు ఏంటంటే పిల్లల ద్వారా 100% నీకు ఆనందం ఉండదు. పిల్లలు బాగా మాట్లాడి చేసినప్పుడు కొంచెం ఆనందంగా ఉంటుంది, వాళ్ళ ద్వారా కొంచెం దుఃఖం ఉంటుంది. ఈ దేహం ద్వారా 100% దుఃఖం ఉండదు. అందుకని 100% ఆనందం ఉండదు. అర్థమైందా? కొంచెం దుఃఖం ఉంటుంది, కొంచెం ఆనందం ఉంటుంది. దీనికి ఉన్న గుణతత్వం ఇది. అది భార్యాభర్తల మధ్యన కొంచెం ఆనందం ఉంటుంది, కొంచెం దుఃఖం ఉంటుంది. మనం ఏం చేస్తున్నాం అంటే ఎప్పుడైతే ఒక దేహంలో ఒక ప్రాబ్లం వచ్చినామంటే ఇక జీవితకాలం మొత్తంలాగా ఉంటుందని మనం ఫీల్ అయిపోయి ఇంకా దుఃఖానికి గురవుతున్నాం. ఎస్,
ఫ్యామిలీలో చిన్న ఏదో మొహబంధాల గొడవలు వచ్చినాయి అనుకోండి, నిరంతరం అట్లే ఉండదని మనం పొద్దుగులు అట్లా అనుకుంటున్నాం. అలాగే ప్రపంచంలో మనుషులు కూడా ఏంటి మన సొంత రిలేషన్స్ కూడా వాళ్ళు సడన్గా వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఏదైనా బాధగా ఉంటుంది. ఏంటి ఇంత కఠినంగా ఉంటారు ఏంటి, నేను ఇంత చేసిన వాళ్ళు మాట్లాడుతున్న బాధ ఉంటుంది. అంటే ఎప్పుడు అలా ఉండరు, ఎందుకో ఒక సిచ్యువేషన్లో అలా ఉంటారు, కానీ ఒక సిచ్యువేషన్లో బాగుంటారు. వాళ్ళ దగ్గర మనం ఆనందం కొంత చూడాలి. అందుకని ఆనందంగా ఉన్నప్పుడు ఆనందాన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా దుఃఖం వచ్చినప్పుడు దుఃఖాన్ని యాక్సెప్ట్ అయిపోయాలి. ఆనందం దుఃఖం సపరేట్ ఫేర్ ఏం లేదు దీంట్లో అది ఏంటంటే ఏమనుకుంటున్నామంటే, సుబ్బారావు గారు మీరు చాలా మంచివాళ్ళు అంటే ఓహో ఇది ఆనందం అని మీరు ఫిక్స్ అయ్యారు. అది ప్రపంచం అంటే ఏంటంటే మా ఒకటి ఆలోచించాలి. భగవంతుడికి ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక భాష ఉంది. మనం ఏంటంటే మనుషుల భాషకే అలవాటు పడిపోయాం. మనందరికీ ఇప్పుడు ఇక్కడ నేను అంటున్నాను తమిళ్ అంటున్నా, మా తమిళ్ వచ్చు కాబట్టి నీకల్లా వేస్ట్ సోంబేరింగ్ అన్నా. ఏం అర్థమైంది మీకు? సరే ఒక రకంగా అర్థమైంది. నీకల్లా సత్తు పొంగో అన్న ఏమర్థమైంది? ఈ మాట అంతా అర్థమైంది. సోమేరుడు అర్థమైంది. అర్థమైందా? అర్థం కలదు కదా? ఓకే, అదే మాట చెబుతా. మొక్కలు రియాక్షన్ మారకూడదు, చిన్నగా ఉండాలి. ఇందాక అన్నప్పుడు ఏ రియాక్షన్ హ్యాపీగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ మాట అంటే రియాక్షన్ మీరంతా చచ్చిపోండి అన్న. అది తమిళ మాట, చచ్చిపోకుంటారా? ఇప్పుడు ఏం చేసిందంటే ప్రపంచ భాషకి మనుషుల భాషకి మనం అలవాటుపోయి చచ్చిపోండి అంటే ఇది చచ్చిపోయేదా? నీకు షుగర్ వచ్చిందంటే షుగర్ వచ్చిందా? నువ్వు పనికి మాలను అంటే మన పనికి మాలమా అంటే మంచోళ్ళు అంటే మంచోళ్ళమా అంటే ఒక లాంగ్వేజ్ కావాలి. లాంగ్వేజ్ తెలిసినందువల్ల మనుషుల భాషని నేర్చుకున్నందువల్ల ఈ మనుషుల భాషకే మీరు అడిక్ట్ అయ్యారు. భగవంతుడికి ఒక భాష, భగవంతుడి భాష ఉంది. ఆ భాష నేర్చుకోవడం కోసం ఇప్పుడు క్లాస్ మీరందరూ క్లాస్. అప్పుడు భగవంతుడి భాష ఏంటంటే ఆయన భాషలో ఏంటంటే ఆయన భాషలో షుగర్ లేదు, ఆయన భాషలో బీపీ లేదు, ఆయన భాష చచ్చిపోవడం లేవు, ఆయన భాషలో పుట్టడం లేదు ఆయన భాషకి లాభం లేదు, ఆయన భాషలో నష్టం లేదు. ఆయన భాషకి ఈ ప్రాంతం వల్ల లేదు, ఆయన భాషకి ఈ ప్రాంతం వల్ల లేదు. ఇప్పుడు ఎర్రగుంది, ఇప్పుడు నల్లగుంది, ఆయన భాషలో లేదు. అర్థమైందా? మనుషుల భాషకి మనుషుల మాటలకు మనం అలా వెళ్ళిపోయి సుబ్బాయి ఎర్రగా ఉంది, ఇవి నల్లగా ఉంది, ఈయన ఆంధ్ర, ఈయన తెలంగాణ, ఇది మనుషుల భాషకి. అదే భగవంతుడు మనం కనెక్ట్ అయితే ఈయన ముసలోడు, ఈయన కుర్రోడు, ఈయన డబ్బులో ఉన్నాడు, ఈయన ఆరోగ్యం ఉన్నాడు, అంతా మనుషుల భాషలో. బెంచి కారు ఉంది, ఈయన నడిచి వెళ్తున్నాడు, ఆ ఇల్లు ఉంది, ఈయన ఇల్లు లేదు. ఈ మనుషుల భాషకి మనుషులు ఆకర్షణ అయిపోయి వాడు పెద్దోడు చిన్నోడు, వాడు అట్టోడు ఎట్టాంటాడు, మనుషుల కోసం అలవాటు పడిపోయి మనుషుల మాటలకి అలవాటు పడిపోయి మనుషులనే మాటలకే ఆడటం, మనుషులు పొడలు అంటాం. కాబట్టి మనుషుల మాటలను పట్టించుకోవద్దన్న ఆత్మస్థితి నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఏకాగ్రతగా ఉన్నప్పుడు నీలో నుంచి వెనక నుంచి ఒక సాక్షిభావం మాట్లాడుతుంటుంది. ఏం లేదమ్మా, ఆ మాటలు వినాలి మీరు. మనందరం సరదాగా ఒక భూమి మీదకి భగవంతుడు నాటకం సరదాగా వచ్చాం, నాటకం వేస్తున్నాం. మనందరం ఈ నాటక పాత్రల్లో మీరు ఒక పాత్ర ఇచ్చాను, ఇంకో పాత్ర ఇచ్చాను, ఇంకో పాత్ర ఇచ్చాను, పెద్ద కాబట్టి పెద్ద ఆయన పాత్ర ఇచ్చాడు, మేము ఉన్నాము క్యాప్ బయట మాస్టర్ అందరు పిల్లలు వాటికి పాత్రలు ఇచ్చాము. మనందరం నాటకం ఆడుతున్నాము. అప్పుడు ఆవిడకి పెద్ద ఆవిడకి పాత్ర ఇచ్చాము, మీ కోళ్ళ పాత్ర నీకు ఇచ్చింది, ఆమె తిడుతుంది నిన్ను, నీకు బుద్ధి లేదు అందరికి అత్తగారు నాటకంలో, నాకు బుద్ధి లేదు అంటావు అన్నావు నువ్వు. మనం చూసేవాళ్ళందరూ నవ్వుతున్నావు లేదా? మన సొంత లేరు, నవ్వుతున్నావు లేదా? అర్థమైందమ్మా? నాటకం మన అందరూ చూస్తున్నాం, మన రిలేషన్ అందరూ నాటకం వేస్తున్నారు. అత్త క్యారెక్టర్, మామ క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ ఇవన్నీ మన క్యారెక్టర్లే. నాటకం నవ్వుతున్నావు, ఏమి అత్త ఏమి యాక్ట్ చేస్తున్నావు లేదా? చేస్తున్నా అనుకుంటావు నువ్వు. అట్లాగే నిజ జీవితంలో కూడా మెత్తగా నువ్వు తిట్టిందనుకో, అరే రే అత్తగారు ఏమి యాక్ట్ చేస్తుందంటే నాకు బుద్ధి లేదన్నా ఆవిడ డైలాగ్ మర్చిపోయి మా అత్తగారు. అంటే బుద్ధి లేకపోతే నేను నీ కొడుకుని చేసుకుని ఇక్కడికి వచ్చి ఇంత చేస్తున్నానంటే బుద్ధి లేకపోతే ఎట్లా వస్తాను నేను అంటే నీ లోపల అనుకుంటే నవ్వుతా కాపొస్తుంది నీకు కరెక్టలే. అలాగే ఈ ప్రపంచ విషయాల్లో మీ తోడుకోవాలి తిట్టినా, మీ పక్క వాళ్ళు తిట్టినా కానీ పాపం డైలాగ్ మర్చిపోయింది. వేస్ట్ అంటుంది నన్ను, వేస్ట్ అయితే ఇక్కడ దాకా. అంటే భగవంతుడు పుట్టించాడు కదా ఇక్కడ. భగవంతుడు దృష్టిలో ఏ చెవురు లేరు, మంచి పుట్టిస్తాడు కదా. భూమి మీదకి మనిషి వచ్చాడంటే ఆయన భగవంతుడు నచ్చితేనే భూమి మీదకి ఇక్కడ దించుతాడు. భగవంతుడు ఆయన లెక్కలు వేస్ట్ కాదు. ఎవరో పక్కింటి ఆవిడ వేస్ట్ అంటే వేస్ట్ అంటే భగవంతుడు అనగానే ఈవెంట్ వేస్ట్ అంటావు.
మర్చిపోయింది ఆవిడ. నన్ను భగవంతుడు పుట్టించాడు, ఆయన బిడ్డను నేను అనాలి కానీ వాడు తక్కువ నాకు డబ్బులు వచ్చాను కాదు, ఈ దేహాన్ని అనాలి. దేహాలే కాదు, నేను అంటున్నా బంగారం కాయ నీకు ఇచ్చే చేతులు పెట్టా, నేనుండా బంగారం, నువ్వు బంగారం కాదు, నువ్వు ఇనువి, నువ్వు గెట్టివి, నువ్వు పని వాళ్ళ దానివి, చెత్తకుప్పని బంగారం ఇన్ని మాటలు తిట్టు. బంగారం చెత్తకుప్పవుద్దా, అవుద్దా, గిడ్డ అవుద్దా, అవును కదా. మీరు కూడా అవే, మీరు బంగారాలు మెత్తగా, నువ్వు పని వాళ్ళ దానివి, నువ్వు సోంబేరివి, నీ తోలుకోళ్ళు అట్టంది తిట్టంది అంటుంది. ఇప్పుడు నువ్వు బంగారం అయితే బంగారం ఉంటావు, నువ్వు వాళ్ళు తిట్టేదాని నువ్వు బంగారమా? అర్థమైందా? నేను బంగారాన్ని నువ్వు ఇనువు అన్నా నేను ఇనువు నుంచి అవుతాను. ఎన్ని తిట్టుకొని బంగారం టచ్ చేయండి మీరు బంగారం దగ్గర పెట్టి, మీరు బంగారం దగ్గర పెట్టి, నువ్వు బంగారం కదా, నువ్వు ఇనువు పనికి మళ్ళీ చుట్టూ ఎన్ని తిట్టు. అట్లే ఎవ్రీబడి యువర్ గాడ్స్, ఎవ్రీబడి యువర్ గోల్డ్ అన్న. అందుకని పక్కోళ్ళు నేను ఎవరు వచ్చే పనికి మళ్ళీ చెనవాళ్ళంటే నువ్వెందుకు అవుతావు అంటున్నా. అలాగే ఆ మాటకి రియాక్షన్ అయ్యావంటే, ఆ మాటకు నువ్వు మాటగా రియాక్షన్ అయితే నువ్వు ఇనువే, నువ్వు మట్టివే, నువ్వు చెత్తపప్పువే. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మాట అంటే మనిషివి, మాట అన్నప్పుడు సైలెన్స్గా ఉంటే నువ్వు భగవంతుడివి. మనం ఆత్మశక్తి స్వరూపులం కాబట్టి మనం ఈ దేహానికి షుగర్లు బీపీలు డాక్టర్లు చెప్తున్నారు, భయపడకండి. డాక్టర్కి చెప్పండి ఏది దీనికి అంటే దానికి కథ చెబుతాం. ఒక రైల్వే స్టేషన్లో కూర్చున్నాం మనందరం బ్యాగులు తీసుకొని, ఏది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మనం ఢిల్లీ వెళ్ళాలి. అప్పుడు అనౌన్స్ చేశారు, పలానా ఢిల్లీ వెళ్ళవలసిన ఎక్స్ప్రెస్ 5వ నెంబర్ ప్లాట్ఫారం మీద కొద్ది క్షణాల్లో బయలుదేరిపోతుంది అంది. అప్పుడు మనం 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి బ్యాగులు తీసుకొని 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్తాం లేదా? మనందరూ పైనకులు మనం కరెక్టే కదా. అలాగే రండి, మీకు షుగరు బీపీఓ బెడ్ ప్రెషర్లు వచ్చినాయి. అప్పుడు భగవంతుడు కొద్ది కాలంలో మనం ఇక్కడ నుంచి, ఈ దేహం నుంచి షిఫ్ట్ అయిపోతున్నావు. ఇక్కడ నుంచి అయినా ఈ ఉరుకులాట పొరుగులాట కొంచెం ఆగుదాం కొంచెం. అర్థమైందా? ఎన్ని ఏంటంటే సిగ్నల్స్, భగవంతుడు నీకు సిగ్నల్ ఇస్తున్నాడు, పరిగెడుతున్నావు కదా. ఎన్ని సిగ్నల్స్, షుగర్ బీపీ సిగ్నల్స్ భూమి మీద కొన్ని రోజులు మాత్రమే ఉండగలవు కాబట్టి చెప్తాడు సిగ్నల్ అనమాట. మీరంతా నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఇల్లు పరుగులు ఎడుతున్నావు, నువ్వు కొద్ది రోజులనే ఉంటావు, కొన్ని రోజులు నా దగ్గరికి వస్తావు. నువ్వు ఈ వచ్చినాయి కాబట్టి గుర్తించి ఈ ఆరాటాలు, ఈ జిడ్డులు కొట్టులాటలు, ఈ పరుగులాట ఆపి, అయ్యా ఇకనైనా నీ దగ్గరికి ఎక్కడ రావాలి చెప్పు, ఎక్కడ రావాలి చెప్పు. ఆయన ఎవరైనా అడుగుతావా? ఏం కూర తింటారండి, మీ కొడుకు ఏం కూర పెట్టమంటారండి, ఎన్ని అడుగుతారు. భగవంతుడు నేనేం చేయాలి బట్టి ఆయన ఏ రోజు అన్న మీరు ఏమంటే నేను భగవంతుడా సృష్టించిన దేవుడా, మా ఆయన తింటున్నాడు, మా పిల్లలు అందరూ తింటున్నారు, ఏం తింటున్నారయ్యా ఏ రోజన్నా నా వల్ల ఏం నేను చేస్తాను, ఎవరైనా అడిగారు అడగండి. నిజంగా మీ గురించి చేసి అడగండి. మీరు అసలు ఏం తింటున్నావు, ఎక్కడ కొనుక్కున్నావు, నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎలా ఉన్నావయ్యా, నేను చూడటానికి, మాట్లాడటానికి, నడవడానికి ఇన్ని కానీ కారణమై నువ్వు అసలు ఎక్కడున్నావు? నీకు నేను కొన్ని పరికరాలు ఏదో నా చేసిన నేను చేస్తానయ్యా అని ఎవరైనా అన్నారా అడగండి. నిజంగా కుటుంబం చేసి చెప్పరు మీరే. ఏమంటే మా ఆయనకి ఈ కూర నచ్చింది, పప్పు నచ్చింది, మా ఆయనకి స్వీట్ నచ్చింది, పిల్లోడు వస్తున్నాడు స్వీట్ పెట్టాలి. పిల్లోడు పుట్టడానికి కారణం ఎవరు? ఆయన. ఆయన రావడానికి కారణం ఎవరు? ఆయన. ఆయన కారణం ఎవరు? నువ్వు చూడటానికి కారణం ఎవరు? ఆయన. ఇన్నిటి కారణమే ఆయన. ఆయన ఏ రోజన్నా ఎక్కడ తిన్నారండి, కొనుక్కున్నారా లేదా, ఎలా ఉన్నారండి భగవంతుడు గారు? ఎవరన్నా అడిగారా? ఒక్క రోజన్నా గుడికి వెళ్తాం, టెంకాయ టపామని కొట్టడం, నీ కోరికలన్నీ కోరుకుంటాం. నాకు చీర కావాలి, మా కూతురు పెళ్ళి అవ్వాలి, ఇల్లు కావాలి, కొత్త చీరలు పెట్టి పనిచేస్తుంది. ఆయన బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకున్నాడా మీకు అంత ఇల్లు ఇవ్వడానికి? మీకు అసలు నువ్వు ఏం ఎత్తున్నావు ఆయనకి? ఏముండాలంటే భగవంతుడి దగ్గర మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఓ భగవంతుడా, ఈ ప్రపంచ విషయాల్లో నాకు తెలివితేటలు ఎక్కువైంది, కష్టాలన్నీ ఏంటంటే తెలివితేటలు ఎక్కువైంది, కష్టాలు తెలివితేటలు ఎక్కువే కాదు, మనందరికి తెలివితేటలు ఎక్కువయ్యి మన సొంత ఇల్లు మర్చిపోయాం, భగవంతుడైన ఆత్మని ఇల్లు మర్చిపోయి బయటకు వెళ్ళిపోయి ఎదుగుతున్నాం రోడ్ల అక్కడ. ఏం లేదమ్మా, ఉదాహరణ కథ కూడా చెప్తాం. ఒక రాజు కొడుకు నెక్స్ట్ పరిపాలించడానికి కోసం రాజు ఏమన్నాడంటే, నెక్స్ట్ పరిపాలన నువ్వు చేయబోతున్నావయ్యా, నెక్స్ట్ వారసుడు కాబట్టి
దేశంలోకి వెళ్ళి అసలు ఎలా కష్టాలు ఉండి ఎలా ఉండి కొంచెం ఆరేసి తిరిగి రామని పంపించాడు కొడుకుని రాజు పంపించాడు వారసుండి. అసలు ఎక్కడెక్కడ కష్టాలు ఉంది, ఎలా పంటలు ఉంటుంది, ఏ పంటలు ఉంటుంది, ఎలా కష్టపడుతున్నాయి సార్ రాముని ఇతను వెళ్ళాడు చూసేటప్పటికి ఇతను వెనక చాలా రాజులు అసిస్టెంట్లు ఉన్నారంట. రాజు కొడుకు అందరూ నమస్కారం పెడతానంట. ఓహో అప్పుడు డౌట్ వచ్చింది, రాజు కొడుకు డౌట్ వచ్చింది. ఏమంటే మీరు ఎవరు నా దగ్గర బొట్టు రోజులు రాజులు వచ్చే పని నా రాజు కొడుకు అని చెప్పి అంత మర్యాద ఇస్తున్నారు, నేను ఒక తెలియని మనిషిలాగా నేను ప్రపంచంలోకి వెళ్తా, అందుకని ఊరు జనంలాగా తలపాగాలు కట్టుకొని అని వచ్చాడంట. ఓ మనిషి సాధారణ మనుషులాగా వచ్చిన రాగానే వచ్చాడు. ఓ కష్టాలు పడతా ఉన్నాడు. కరెక్ట్గా ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఓ ఈ అమ్మాయి బాగుంది అనుకున్నాడు, లవ్ చేశాడు, పెళ్లి చేసుకున్నాడు. అక్కడ తిరిగాడు, ఇద్దరు పిల్లలుగా అన్నాడు. ఆయన రాజు అన్న మాట మర్చిపోయాడు. ఈయన కొడుకు వెళ్ళేవాడు, రాజు వెళ్ళాడు జనంలోకి ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడికి వెళ్ళట్లా. వాడు లుంగి కట్టుకొని పెళ్లి చేసుకొని వాడు బయటకొని పొలం ఊరుకుంటున్నాడు. నాకు కష్టాలు వచ్చినాయి, నాకు బాధ వచ్చినాయి, రాజు దగ్గరికి వెళ్ళాలని అతను కంప్లైంట్ ఇస్తున్నాడు. రాజుకి అర్థం కాల, కొడుకు వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడంటే జనం తెలిసిపోయాడు. మనమందరం కూడా మనం ఏం చేశాడు, భగవంతుడు ఈ భూమి మీదకి వెళ్ళి అయ్యా సరదాగా ఆడుకొని ఇద్దరి పిల్లలకు ఒక తల్లిలాగా, ఒక భర్తకు ఒక భార్యలాగా, ఒక భర్త భార్యకి హస్బెండ్ లాగా, ఒక తల్లికి వెళ్ళి ఏదో 4 పనులు సరదాగా 4 రోజులు ఆడుకొని రాను పంపిస్తే ఆ ఫ్యామిలీ ఉండే మా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, మా మనవడు చిన్న మనవడు భలే మాట్లాడుతున్నాడు. ఓపెనింగ్ ఇంటికి వెళ్ళాం, ఏమంటే బాత్రూమ్ తీసుకెళ్ళింది. ఈ ఫ్యాను సింగపూర్ నుంచి తెప్పించామంటే బాత్రూమ్ ట్రైల్ అంట దుబాయ్ నుంచి వచ్చినాయి అంట. ఈ బాత్రూములు, నీ ఇళ్ళు, నీ మనవళ్ళని, నీ కొడుకు అమెరికాలో చదువుతున్నాడు, ఇక్కడ చదువుతున్నాడు, ఎన్ని చెప్పుకుంటుంటే భగవంతుడు ఇప్పుడు ఏమనుకుంటారు, పిల్లల్ని ప్రపంచం దగ్గర సరదాగా ఎంజాయ్ పంపిస్తే వీళ్ళు దాళ్ళు ఇరుక్కుపోయి నా పిల్లలు, నా ఇల్లు, నా షుగర్ వచ్చింది, నా బిడ్డ నాకు షుగర్ వచ్చింది, వీటితోనే కొట్టుబెట్టి ఆడతాడు. ఆయన తెలుసుకుంటారు మీరు, అర్థమైందా? కాబట్టి ఈ రోజు నుంచి మీరు రాజకుమారులు, మీరంతా ఎవరో రాజకుమారులు, రాజులు కింగ్స్, వీళ్ళు మహారాణులు. కాబట్టి అనండి ఏమంటే నేను సరదాగా ఏదో వచ్చాను పాత్ర, నీకు భారీ పాత్ర లాగా వచ్చాను సరదాగా, అంతేగాని నీ మాటలు కింగ్ మా ఆయనకు పంపించిన దేవుడు మా కింగ్ ఉన్నాడు అక్కడ. తోడుకోవాలి తిడుతున్నాను, మెత్తగా తిడుతున్నాను, ఎవరు తిడతావు నువ్వు? ఇప్పుడు ఏంటంటే మనం తెలియక దీని లోపల ఇరుక్కుపోయి ఈ కథలే చెప్పుకొని ఏమంటారు, మీరు ఆడవాళ్ళు ఏమంటారంటే మన కథలు ఎట్లుంటాయంటే, పెద్ద మళ్ళింది డాక్టర్ షుగర్ అని చెప్పాడు, కాళ్ళు నొప్పులు అని చెప్పాడు, పక్కింటి వాళ్ళకి వస్తాం సుబ్బాయి అక్క రాయింది, ఏమైంది అంత నాకు షుగర్ కాళ్ళు నడవట్లేదు. అప్పుడు నీకెంత వయసు అమ్మా? నాకు 50. అయితే నీకు 50 అంటే నాకు కూడా వస్తాయిగా ఈ షుగర్, ఆవిడ షుగర్ వీడికి అంటించటం, ఈ నడుము అత్తయ్యా, మా అత్తయ్య, మా కోళ్ళ అత్తయ్య, ఎన్ని ప్రాబ్లం అంతా ఆ పక్కింటి వాళ్ళు చెప్పటం. ఓ నాకు కోళ్ళ నా కొడుకు పెళ్ళి అయితే నన్ను కూడా తిరుగుతాం, ఫిక్స్ అయిపోతా. నా పరమాత్మ స్వరూపులారా, మీకు శాతనైతే పక్కింటోడికి చిరునవ్వు ఇవ్వండి, నేను బాధ అయితే నీ ఆనందాన్ని ఇవ్వండి. నీ ప్రాబ్లమ్స్ పక్కింటోడికి ఇవ్వకండి, ప్రాబ్లమ్స్ నీ దగ్గర పెట్టుకో. నీ చేతనైతే నీ ఆనందం, నీ మొక్కలో చిరునవ్వు పక్కడికి ఇవ్వు తప్ప నీ ప్రాబ్లం అన్నీ తీసుకెళ్ళి పక్కింటి ఆవిడ పక్కన నెత్తికి బోరు చేసి ఆవిడ హ్యాపీగా ఉండేది. ఆవిడ షుగర్ వచ్చింది, ఆవిడ ఎట్లా వచ్చింది, ఆవిడ బుర్ర తినేసి చేస్తూ ఉంటాం మనం. ఎందుకంటే మీకు లేడీస్కి చాలా ఇంపార్టెంట్ ఇది. చిన్న ప్రాబ్లం రానంటే పక్క ఆవిడకి చెవుకోరంది మీరు నిద్ర పడతాం. జనరల్ పాయింట్ కాదా? ఎందుకంటే మనం పోతా ఉంటే అర్థం అవుతుంది కదా, గోడ ఒకటి ఉంటుంది, ఇటు పక్క ఈ గోడలు ఇటు పక్క ఉంటాం, ఆ గోడ పక్క నుంచి మీటింగ్ వెళ్తూ ఉంటుంది. గోడ ఉంటే అక్కయ్య గారు ఏం తిన్నావు, అక్కయ్య గారు నువ్వేం తిన్నావు, అక్కయ్య గారు రాత్రా పక్కింటి వాళ్ళు అంట. పొద్దున్న మీరు ఏం చేయాలంటే పొద్దున్న లేవగానే అక్కయ్య గారు నాకు ధ్యానంలో అనుభవం వచ్చింది, నేను భగవంతుడి దగ్గర కలుసుకున్నాను, విశ్వం ఎంత పెద్ద విశ్వం, మనం విశ్వం అంతా నేను ఒకటే, ఇంత సముద్రం అంతా నేనే, ఆకాశం అంతా నేనే, ఈ మాటలు చెప్పుకున్నాను అనుకోండి. ఆవిడ కూడా ఓహో అలాగా అత్తయ్య అనాలి పోయి పక్కింటి ఆవిడ వాళ్ళకి 3 పిల్లలు కొట్టుకున్నారు అంటే ఈ కథలు మనం చెప్పుకునేది. ఈ రోజు నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మాట్లాడేటప్పుడు నోరుందని అన్ని మాట్లాడొద్దు, చెవులుందని అన్ని వినొద్దు, కళ్ళున్నాయని అన్ని చూడొద్దు, కాళ్ళున్నాయని అడ్డగా నడవద్దు, గుడికే నడవాలి, ఇది సత్యమే వినాలి. ఏదో
అంతే మన పొద్దు లేకుండా ఏ మంచి మీద లేకుండా అలా కాళ్ళు మీద పెట్టాలి. భూతల్లి ఇన్నాళ్ళు మొత్తం తల్లి నీకు హృదయపూర్వక థ్యాంక్స్ అమ్మా అని కాలు పెట్టండి భూమి మీద అలా హృదయం స్పందించుద్ది అనమాట. అప్పుడు అమ్మ పొద్దున్నే సాదా బాగా కొనుక్కున్నారు, ఎంతో మంది లేవకుండా ఉన్నారు, నేను లేచానంటే నా చేతులు పని చేయించుకోవాలమ్మా, థ్యాంక్స్ అమ్మా భగవంతుడికి. అలాగే గాలికి థ్యాంక్స్. ఈ గాలి మా అమ్మగారికి హాస్పిటల్లో యాక్సిడెంట్ పెట్టారు, గంటకు 10,000 అంత వేసారు బిల్లు. నేను ఈ సంవత్సరాలు ఫ్రీగా మీరు అంతా 8 సంవత్సరాలు గాలి పీల్చుకున్నారు, ఎంత ఎవరికి ఇచ్చారు బిల్లు ఏమైనా కట్టారా? మరి థ్యాంక్స్ ఏమని చెప్పారా? చెప్పాలి థ్యాంక్స్. ఈ గాలికి ఏం బిల్లు కడుతున్నాం? గాలి కొడుకు కింద ఏంటంటే మీరు ఏ ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీకు పెద్ద గురువులు మీకు తెలియని పర్లేదు, నీళ్లు గుణం తీసుకోండి. నీళ్లు గుణం ఏంటి తెలుసా మీకు? సెంట్రల్ జైలు ఉన్న ఖైదీకి నీళ్లు వాళ్ళకి నేను పని చేయను, మీరందరూ ధ్యానం చేస్తారు కాబట్టి మీకే పని చేస్తాను అంటారా? నీళ్లు తాగితే ఎవరికైనా పనిచేస్తుంది, కరెక్టా కదా? గాలి నేను సెంట్రల్ జైలు ఖైదీలకి నేను పోను, గాలి ఇలా ధ్యానం చేస్తున్నారు కాబట్టి వీళ్ళకే నేను పని చేస్తాను అంట గాలి. ఎంత ధర్మం ఉంది గాలికి. ఆకాశం నా కొడుకు కింద మంచోళ్ళే ఉండాలి, దొంగలను కూడా అంటుందా గాలి. ఆకాశం. భూమి నా కాలు మీద మంచోళ్ళే నడవండి. అందుకని మీరు పొద్దు లేకుండానే అనాలి. ఈ గుణాలు మనకు అర్థం, ఈ గుణాలు మనం నేర్చుకోవాలి. అయ్యా భూమి అందరూ సమానంగా మోస్తుంది, నన్ను అందరూ సమానంగా చూసే గుణాన్ని నాకు ఇవ్వు. అర్థమైందా? గాలి అందరూ సమానంగా చూస్తుంది, చిన్న పెద్ద తేడా కుల మత భేద ప్రాంత భేదాలు లేకుండా అందరు నన్ను సమానంగా చూపించయ్యా. ఇట్లాంటి తత్వం నాకు ఉండాలయ్యా గాలి లాగా. అదే భగవంతుడి తత్వం. అంటే ఏం లేదు మీకు. ఏంటంటే మీకు మహాభారత రామాయణం బైబిల్ పురాణం చెప్పి మాకు చదవడం తెలియదు, మీకు చెప్పడం కూడా అంత టైం లేదు. మహాభారత మహాభారతం అంటున్నారు, ఎన్ని మనం చదవాల్సిన అవసరం లేదు, టైం లేదు, మీకు బిజీగా ఉన్నారు మీ ఫ్యామిలీ విషయాల్లో. కాబట్టి వీటిని గమనించండి అన్న. అమ్మా ఇంకోటి ఏం తెలుసుకోవాల్సిందంటే, ఆత్మ అనే ఒక అనంతమైన శక్తిలో నుంచే పంచభూతాలు డివైడ్ అయ్యింది, ఈక్వల్స్ గాడ్. ఆ పంచభూతాల్లో నుంచి వాటిలో కొద్దిగా వచ్చిందే ఈ దేహంలో చేర్చాము. కాబట్టి అన్నిటికీ సెయిన్ లింక్ ఉన్నట్టు ఉంది. దాన్ని మీకు ధ్యానంలో వచ్చిన అనుభవం చెబుతున్నా. ఈ పంచభూతాల్లో నుంచి ఫస్ట్ ఒక రాయి వచ్చింది, రాయికి వర్షం పడ్డా ఎండ కాసి చలనం ఉండదు. చచ్చిపోయింది మనకు తెలియదు, బతికింది తెలియదు. రాయి తెలుసా మీకు? కానీ ఉంటుంది కానీ చైతన్యం తక్కువ ఎక్కడో జీరో లెవెల్ నుంచి సెకండ్ కొంచెం ఆత్మ స్థితి పుంజుకొని చెట్టులాగా వచ్చింది. దేవుడికి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు, అని టెస్ట్ చేస్తున్నాడు భగవంతుడు. నాకు ధ్యానంలో వచ్చిన అనుభవం మీకు ఇది. ఓ చెట్టు వచ్చింది, చెట్టుకి నీళ్లు కావాలి, నరికితే సరిపోద్ది, పొళ్ళు కాసి ఈటి మీద తెలుసు, నేను తెస్తుంది. అంతేగాని ఈటి మీద తెలుసుకుంది రాయి చెట్టు సెకండ్ వర్షన్. అప్పుడు దానిలో కొంచెం చచ్చిపోయే గుణం ఉంది. దానికి రాయి కంటే దీనిలో గుణాలు మంచిగా ఉండి చచ్చిపోయే గుణం ఉంది. దాని నుంచి పక్షులు వచ్చినాయి, జీవరాశులు వచ్చినాయి, పిల్లలు పుడుతున్నాయి, పిల్లలకు పాలు ఇచ్చేదాకా పెంచుకుంటుంది. వాటికి నెక్స్ట్ జన్మ ఏమవుద్ది, పిల్లడికి పెళ్ళి అవుతాయని ఆలోచించదు. వాటికి కార్లు రేపేందని ఆలోచించదు. అది సెకండ్ చెట్లో నుంచి వచ్చింది. సెకండ్ పిల్లలు కాపాడొద్ది అంతవరకు లిమిట్ ఉంది. అప్పుడు భగవంతుడు అనుకున్నాడు, పక్షులు, జీవరాశులు, చెట్లు ఇవి కూడా నేను ఎంత సృష్టించేనే, నాకు ఒక ట్యాంక్స్ కూడా చెప్పట్లేదు అయ్యి. అప్పుడు భగవంతుడు థాట్ వచ్చింది, మనిషిని ఎవరిని తయారు చేద్దాం. ఆయన నన్ను గుర్తిస్తాడు, వీళ్ళు నన్ను గుర్తించి ప్రతి క్షణం నన్ను పొగుడుతుంటారు, నన్ను పెట్టుకుంటారని మనం తయారు చేస్తే ఆయన తప్ప అందరూ పొగుడుతున్నాం, అందరినీ కొలుస్తున్నాం, ఆయన తప్ప కడతలే. అప్పుడు మనం ఏం చేయాలంటే, మనం ధ్యానంలో పెట్టాలంటే ధ్యానంలో మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. మనిషికి అన్ని వచ్చాము, పిల్లల్ని చూసాం, ఇద్దరు పిల్లలు తల్లి అయ్యాం, జాబ్ చేసాం, అంతా అయిపోయింది. అప్పుడు జంతువులాగా రావాలి, పక్షిలాగా రావాలి. ఇది జంతువులు అనిముల్లాగా. పిల్లలు పుట్టారా, నువ్వు పెంచేవాడికి నీ బాధ్యత. ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారు, అటు బాధ్యత ఉండకూడదు. రేపేం చేయాలా తెలియదు, ఉండకూడదు, రేపు ఏం తినాలా ఉండకూడదు, అలా రావాలి. అది ఇష్టం మీద ఆధారం పడుతుంది. నెక్స్ట్ ఇంకోటి లెవెల్ చెట్టులాగా రావాలి. అన్ని ఇవ్వటం, నీడనివ్వటం, పళ్ళుని ఇవ్వటం, ఫలాలు ఇవ్వటమే రావాలి, ఇవ్వటమే నేర్చుకోవాలి చెట్టులాగా. ఆ తర్వాత మళ్ళీ రాయిలాగా అవ్వాలి. ఏ వర్షానికి, ఎండకి, గాలికి అలా సిద్ధంగా ఉండాలి. అందుకే గుళ్ళో ఏం పెడతారు, శిలను పెడతారు.
మనం ఏంటంటే ఇలా మనిషిలాగా రావాలి, అన్నీ చూడాలి, అన్ని రెట్నాలి. తర్వాత ఇంకోటి కూడా అనుభవిస్తుంటారు. యాక్చువల్గా మనం తెలుసుకున్నట్టుంటే మన సముద్రంలో వాటర్ని కానీ మీరు గమనిస్తే సముద్రం ఒక ఆత్మ అనుకోండి, సముద్రం ఆత్మతత్వం అనుకోండి. మీరు అంత ఉదాహరణకి సముద్రంలో నుంచి ఆవిరి అంటే నీళ్లు ఆవిరయ్యి ఆకాశంలోకి వెళ్ళి వర్షాల కృషి కొన్ని జంతువులకి, మనుషులకి, వృక్షాలకి, పొలాలకి నీళ్లు ఇచ్చి మిగిలిన వాటర్ అంతా కూడా సముద్రంలోకి వెళ్ళాలి. ఇది జీవిత పైన. అలాగే మీ మానవ జన్మ కూడా ఉండాలి. ఆత్మని శక్తులకు వచ్చాం. ఇద్దరు పిల్లలకి ఒక హస్బెండ్ భార్య భర్తగా ఉండాలి, ఇద్దరు పిల్లలు తల్లిగా ఉండాలి, అన్ని ఇచ్చుకుని అంత లాస్ట్లో మళ్ళీ విశ్వంలో అలా కలిసిపోవాలి. ఇది సైకిల్ చైన్ లాగా. గోల్డ్. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్స్ మాట్లాడుకున్నాం. మేము ఇక్కడికి రావాలంటే మా డ్రైవర్ ఏం చేశాడంటే గూగుల్లో మ్యాప్ పెట్టుకున్నాడు. చెల్లుకొని మీ అందరికి తెలుసు. ఇప్పుడు అంతా అందరికి పెట్టుకున్నాడు. ఏరియా ఇది బీరియా కూడా వెళ్ళాలంటే ఏంటంటే ఒక సెల్లు మ్యాప్ పెట్టుకున్నాం. ఇంగ్లీష్ ఒక ఆవిడ చెబుతుంది బీరియా కూడా ఇన్ని కిలోమీటర్లు ఉంది, నువ్వు లెఫ్ట్ వెళ్ళు, నువ్వు రైట్ వెళ్ళు, ఇన్ని కిలోమీటర్ ఉంది, ఇటు రాంగ్ వెళ్తే రాంగ్ ఇక్కడ ఆగిపోయింది. ఇక్కడ ఆగిపోయింది కరెక్ట్గా. సెల్లు కనెక్ట్ చేసాడు మా డ్రైవర్. అర్థమైందా? మనం తయారు చేసిందే కనెక్ట్ చేసుకుని ఇంత కరెక్ట్గా తీసుకొచ్చిందంటే మీరు తయారు చేసిన భగవంతుడు కనెక్ట్ అయితే మనం దేనికి కనెక్ట్ అయ్యాము? చందనా బెదర్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీ కనెక్ట్ అయ్యాం. అర్థమైందా? ఇప్పుడు కనెక్ట్ అయితే ఇక్కడికి ఎలాగా మనం వచ్చాము, భగవంతుడు కనెక్ట్ అయితే ఆత్మస్థితి కనెక్ట్ ఈ ప్లగ్ ఏడ దిగాలంటే ఈ ప్రపంచం, నా పిల్లలు, నా ఇల్లు, నా చీరలు, నా ఎన్ని పెగ్గులు తీకి భగవంతుడు కనెక్ట్ అయింది ఆత్మకి. అప్పుడు ఆయన ఎన్ని రోజుల్లో ఉండాలో, నువ్వు ఏం చేయాలో నీ డేటా మొత్తం ఉంటుంది. ఆయన చెబుతాను నీకు. ఇంకా కొన్ని రోజులే ఉంటావు. సైనాలు అంటావు అతను డాక్టరు, నువ్వు ఒక్కరోజు బతుకుతావు, చచ్చిపోతావు అన్నాడు. చైనాలో ఒక అతను పెద్ద బుక్ ఒకటి ఎస్టర్ ఉంది అతను. అప్పుడు అనుకోండి నేను ఇదిగి సాయంకాలం చచ్చిపోతాను కదా, ఈ రోజంతా నేను మంచిగా మాట్లాడతా, మంచిగా చూస్తా, మంచిగా వింటా, మంచిగా నేను సేవ చేస్తా అని ఒక డిసైడ్ చేసుకున్నాడు. ఒకరోజు అట్లా ఒక రోజు అంతా మంచి పని చేస్తాడు, చనిపోలా. ఇంకో రోజు మంచి పని చేస్తాడు. అట్లా 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 చూస్తే వాడు చాలా పెద్దగా 90 సంవత్సరాలు బతికి దేవుడు అయ్యాడంట. అందుకని నా మిత్రులారా, మనం రేపు నుంచి ఇప్పుడు వీడి ధ్యానంలో ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే పొద్దున్న లేగంగానే ఈ రోజే నాది, నేనేం చేయాలి భగవంతుడా, నవ్వుతూ మాట్లాడాలి, మా అత్తగారిని ప్రేమతో చూసుకోవాలి, మా అత్తని ప్రేమకు చూడాలి, మా భార్యని ప్రేమకు చూడాలి, నా పిల్లల్ని ప్రేమకు చూడాలి, పక్కింటి ప్రేమ చూడాలి, ఒక్కడే నేను బతికేది అని పొద్దున్న లేకుండానే భగవంతుని ఒట్టేసుకొని మొదలు పెట్టండి. మీరు ప్రతిరోజు పండగ, రోజు మీ పండగ ఈరోజు టైటిల్ అంటే ప్రతిరోజు పండగ టైటిల్ రాసుకోండి. అలా ప్రతిరోజు పండుగ ఈ డిసైడ్ చేసుకుంటే, లేదండి నాకు ఎల్లుండు మా కూతురు నెక్స్ట్ కూతురు పెళ్ళి అవుతలేదు, మా కొడుకు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఎట్లా వద్దో లేదు, మా పిల్లడు గుడ్డుతో లేదు అనుకుంటే మేము ఏం చేయడం. అందుకని మేము మాట్లాడడం కంటే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మాట్లాడుకుందాం. ఎన్ని మీ డౌట్ ఈతు 7 టైం అవుతుంది, ½ టైం ఉంది. ఎక్కువ మంచి కూడా ఎక్కువ మాట్లాడకూడదంట. మనం కూడా స్వీట్ ఉందని పాస్ ఎక్కుతున్నాం అనుకో, చాలా డేంజర్. అందుకని బంగారు తల్లి మంచి మాటలు ఎక్కువ మాట్లాడకూడదు. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్